ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కూటమి నాయకులు హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 3619 మంది పిల్లలను గుర్తించారు. దీనికి సంబంధించి మండలంలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని మొత్తం 25 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేటాయించిన కేంద్రాల వద్ద పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, జనసేన మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మండల బీజేపీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, వైద్యులు ఎండి అబ్దుల్ రెహమాన్, శ్రీవల్లి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత, అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. ఇదేంటంటే పోలియో నివారణకి మనకి పూర్తిగా నివారించడానికి ఎంతో తోడ్పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన దేశంలో ఇప్పటి వరకు పోలియో రహిత దేశంగా ఉంది ప్రస్తుతానికి. కానీ ఇంకా మొత్తానికి రాకుండా ఉండాలి అంటే కనుక మన పొరుగు దేశాల్లో ఇంకా వస్తున్నాయి కేసెస్, పోలియో కేసెస్. అవి రాకుండా మన దేశంలో ఉండాలి, మనం ఇలాగే పోలియో లేకుండా మన దేశం ఉండాలి అంటే కనుక పోలియో చుక్కలు సక్రమంగా టైం టు టైం వేస్తూ ఉండాలన్నమాట. సో దానిలో భాగంగా ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది చేస్తూ ఉంటారు. ఇందులో ఆల్రెడీ రెగ్యులర్ గా వ్యాక్సినేషన్ వేయించుకున్న పిల్లలందరికీ కూడా సపరేట్ గా మళ్ళీ 2 చుక్కలు పోలియో 6 నెలలకు ఒకసారి వేయడం జరుగుతుంది. సో ఈ రోజున అందరూ కూడా 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చెప్పి కూడా మనం చేస్తున్నాము. ఈ రోజు మనకి దుగ్గిరాల్లో విబిఎం స్కూల్లో కుటుంబ నాయకులందరి ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. మన దుగ్గిరాల పిహెచ్సి పరిధిలో అయితే 14 పోలింగ్ బూత్లలో ఆల్రెడీ పోలియో బూతుల్లో మనకి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక ట్రాన్సిట్ బూత్ మనం మహంకాళి అమ్మవారి గుడి దగ్గర కూడా నిర్వహించుకుంటాం. అక్కడికి వచ్చే పిల్లలు ఎవరికైనా కానీ మనం వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక మొబైల్ బూత్ మనకి రైల్వే స్టేషన్ అలాగే రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కూడా వెళ్లి అక్కడ ఉన్న పిల్లలకు కూడా వేయడం జరుగుతుంది. సో తప్పకుండా మీ ఇంటి దగ్గరే ఉన్న ఆశా వర్కర్ని ఏఎన్ఎం కాంటాక్ట్ చేసి వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రజలందరికీ కూడా. అలాగే ఈ రోజు సాయంత్రానికల్లా మన దుగ్గిరాల పిహెచ్సి పరిధిలో 2204 పిల్లల్ని మనం వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యం ఉంది. ఖచ్చితంగా ఆ లక్ష్యం మొత్తాన్ని ఇవాళ ఛేదించి ఆ లక్ష్యంలో ఉన్న పిల్లలందరినీ కూడా వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. అలాగే రేపు ఎల్లుండి అనగా 29వ తారీఖు 30వ తారీఖు కూడా మనం హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎక్కడైనా పిల్లలు పొరపాటునే మనం మిస్ అయ్యారా, అలా మిస్ అయిన పిల్లలందరికీ కూడా ఇంటి దగ్గరే వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో జూన్ 28 ఆదివారం ప్రజలందరూ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య కేంద్రాల్లో మన దుగ్గిరాల మండలంలో 14 కేంద్రాల్లో అలాగే మొబైల్ వ్యాన్ ద్వారా ఇంటింటికి కూడా ఈ పల్స్ పోలియో చుక్కలు పుట్టిన ప్రతి బిడ్డ నుంచి అలాగే 5 సంవత్సరాల బిడ్డల వరకు ఈ 2 చుక్కలు వేయటం వల్ల ఆరోగ్యంగా పిల్లలు ఉండటం జరుగుతుంది. ఈ పోలియో రహిత ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని చేపట్టడం కోసం తల్లిదండ్రులందరూ బాధ్యతగా ఈ 2 చుక్కలు ప్రతి బిడ్డకి వేయవలసిందిగా దుగ్గిరాల మండల ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరిగింది. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా పోలియో చుక్కల కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. కుటుంబ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుటుంబ నాయకులు